నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం త్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 8వ రోజు 3వ గోపబాలికను మన ఆండాళ్ తల్లి చెబుతోంది. భగవద్ అనుభవానికి అందరూ కావాలి, అందరూ రావాలి, అందరూ చేరాలి. ఏ ఒక్కరూ కోల్పోవడానికి వీల్లేదు. ఇది మన అమ్మ మనకి నేర్పినటువంటి విషయం. ఈనాటి గోపబాలిక గొప్ప ప్రౌఢ. ఈవిడ శ్రీకృష్ణ అనుభవం చాలా బాగా తెలుసును. కృష్ణుడికి ఈవిడంటే చాలా ప్రేమ. శ్రీకృష్ణుడికి కూడా ఈవిడ్ని చేరాలి అని కుతూహలం కలిగించేటంత గొప్ప గోపబాలిక కనుక ఈవిడ్ని తీసుకువెళ్లకుండా కనుక తాము వెళ్ళినట్టయితే మొట్టమొదటి అంతా వెళ్ళగానే ఏది ఆ గోపిక అని మొట్టమొదటి ఆవిడ కోసం వెతుకుతాడు. ఆవిడ వీళ్ళలో లేదనగానే ఓహో రాలేదా అయితే సరే అంటూ వీరందరినీ కూడా తను చూడటం మానివేస్తాడన్నమాట. అంతా శ్రీకృష్ణ ప్రేమని ఆర్జించుకున్నటువంటి ఆమె కనుక ఆవిడ్ని కూడా స్వీకరించే వెళ్ళాలి అని మన వారంతా ఈవిని లేపుతున్నారు. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పెద్దలను ముందుంచుకుని కదా వెళ్ళాలి. అలాంటి పెద్దల యొక్క అనుగ్రహం మన మీద కలిగినప్పుడు కదా మనలో కూడా ఆ రకమైన జ్ఞానం కలిగేది. అలాంటి పెద్దలు భగవద్జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు అయి ఉంటారు, అయి ఉండాలి. అలాంటి వారి మీద భగవంతుడికి ప్రేమ ఎక్కువ. భగవంతుడు ఎప్పుడు కూడా జ్ఞానుల వెంట తను తిరుగుతూ ఉంటాడు. జ్ఞానుల హృదయంలో తానుంటాను అని తాను చెప్పుకున్నాడు. ఆ జ్ఞానులు ఏం చెబితే అది తను చేస్తాను అని కూడా అన్నాడు అనమాట. అసలు తను చూపించాల్సిన వాళ్ళు వాళ్లే. తత్వదర్శినః జ్ఞానినః ఉపదేక్షంతి తే జ్ఞానం అని కదా 4వ అధ్యాయంలో భగవద్గీత తాను చేసినటువంటి ఉపదేశం. అట్లాంటి జ్ఞాని యొక్క దశ ఏ విధంగా ఉంటుంది అనేది మన ఆండాళ్ తల్లి ఈనాటి గోపబాలికను లేపుతూ మనకి తెలియజేస్తుందన్నమాట. పైకి అందంగా గోపికని లేపేటటువంటి ఒక సన్నివేశం చూపిస్తుంది, కానీ వెనకాతల ఒక జ్ఞాని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది నిరూపిస్తుంది. మనకి ఇవి రెండూ కూడా కలిపి సాగుతూ ఉంటాయి ఈ తిరుప్పావైలో. ఇది ఒక అందమైనటువంటి వ్యంగ్య కావ్యం. వ్యంగ్య కావ్యానికి ఉత్తమత్వం ఏర్పడింది మన కావ్య సాహిత్యంలో. అంటే పైకి ఏదో సామాన్యంగా ఒక కథలా కనిపిస్తున్నా ఆంతరంగా వెనకాతల గంభీరమైనటువంటి అర్థం సాగుతూ ఉంటుందన్నమాట. అట్లాంటిది ఉత్తమ కావ్యం అని అంటాం. మన తిరుప్పావై ఆ కోవకి చెందింది కనుక దీనిలో మన ఆండాళ్ తల్లి చెప్పేటటువంటి పై అందమైనటువంటి రేపల్లె సన్నివేశం కనిపిస్తున్నా వెనకాతల జ్ఞాని యొక్క దశ, జీవుల యొక్క వాస్తవమైనటువంటి ఒక స్థితి మనకి కనిపిస్తూ ఉంటాయి. తెల్లవారడానికి గుర్తులుగా నిన్నటిదాకా మన అమ్మ పక్షుల యొక్క అరుపుల్ని చెప్పింది. ఈవేళ మరో కొత్త రకంలో పక్షుల యొక్క అరుపుల్ని కాకుండా గేదెల యొక్క కదలికల్ని బట్టి తెల్లవారడాన్ని సూచిస్తోంది. అది రేపల్లి కదా, అక్కడ పక్షులు ఉంటాయి మన ఊళ్ళల్లో ఉన్నట్టే. ఆవులుంటాయి, గేదెలుంటాయి, ఇతరమైనటువంటి అనేక రకాలైనటువంటి కోళ్లు లాంటి పశుపక్షాదులు అన్నీ ఉంటాయన్నమాట. ఇది గ్రామీణ వాతావరణాన్ని మనకి చాలా అందంగా సూచిస్తుంది. అంటే మన ఆండాళ్ తల్లికి ప్రకృతిలో ఉండేటువంటి వాస్తవ స్వరూప స్వభావాల్ని జాగ్రత్తగా అనుభవించడంతో పాటు వాటిని భగవదీయంగా ఏ విధంగా భావిస్తూ మనకి వాటిని ఎట్లా దర్శించాలో నేర్పుతూ ఉంటుంది ఈ తిరుప్పావై పాటల ద్వారా. మనం పెద్దల ద్వారా వారి యొక్క ఉపదేశాన్ని శ్రవణం చేయడంతో మనలో ఉండేటటువంటి సంశయాలు క్రమంగా తొలగడం ప్రారంభిస్తాయి. ఆ వినికిడి 3 రకాలుగా ఉంటుంది. మొట్టమొదట మామూలుగా సామాన్యన మనకు అర్థం తెలియకపోయినా వినడం. రెండవది వారు ఎవరికో చెబుతుంటే అర్థవంతమైనవి వినడం. రెండవది భగవద్ ఆరాధన అభిముఖులంగా అయ్యేట్టుగా వారు చేసే ఉపదేశాలు వినడం. దాని తర్వాత మనం చేసే ప్రతి పనిని కూడా భగవదీయంగా మార్చేటట్టుగా వారు చేసే ఉపదేశాన్ని శ్రవణం చేయడం. ఆ తర్వాత సాక్షాత్తుగా భగవంతుడి యొక్క నామాల్ని శ్రవణం చేస్తూ మనలో ఉండేటటువంటి దోషాలను కూడా హరింప చేసుకోవడం అన్నట్టుగా నిన్న లేపేటటువంటి 2 గోపికల ద్వారా శ్రవణ దశ ఒక అద్భుతమైన రీతిలో మన ఆండాళ్ తల్లి చూపించింది. మొట్టమొదటి గోపికని లేపేటప్పుడు కేవలం పక్షుల యొక్క అరుపు, రెండవ గోపికని లేపేటప్పుడు పక్షుల యొక్క మాటలు. ఇది ముందర మనం వినేటటువంటిది. దాని తర్వాత మనకి దానివల్ల కలిగేటటువంటి ఒక ప్రకాశం మనం కొన్ని ఊహించి తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటామంటే భగవదారాధన చేయాలి, మనం చేసే నిత్యకర్మలు కూడా భగవంతుని యొక్క అర్పణ బుద్ధితోటి చేయాలి అని ఊహించి తెలుసుకుంటాం వినడం వల్ల పెద్దల యొక్క ఉపదేశ ప్రభావంగానే. దాన్నే సూచిస్తూ మొదటి గోపికను లేపేటప్పుడు కేవలం ఆరాధన కోసం పిలిచేటండి పిలుపుతోని చెప్పింది. రెండవ దాంట్లో
వాళ్ళు నిత్య కర్మ చేస్తూ కూడా శ్రీకృష్ణుని స్మరిస్తుంటారు, ఆయన కోసం ఆ కర్మ చేస్తుంటారు అని చెబుతూ నిత్య కర్మ, భగవద్ ఆరాధన ఇవి రెండు కూడా చెయ్యాలి, ఇవి మానడానికి వీల్లేదు అనే విషయం పెద్దల యొక్క శ్రవణం ద్వారా మనకు తెలుస్తుంది అని తెలిపింది. అవి చేసేటప్పుడు అనుసంధానం చేయవలసింది ఏంటంటే సర్వదోష హరుడు అయినటువంటి స్వామి యొక్క నామాల్ని మనం వినాలి. అవి ఏమిటేమిటో నిన్నటి అవసరంలో మన ఆండాళ్ళ తల్లి నారాయణ, ఆయన సర్వ జగత్తులో అంతటా బయట వ్యాపించిన వాడు, ఆయన మన కోసం రూపుదాల్చి వచ్చేటువంటి విగ్రహ స్వరూపంలో ఉంటూనే మన దోషాలన్నీ కూడా నివారించేటటువంటి గుర్రపుని నోటిని చీల్చినవాడు అని మన ఆండాళ్ళ తల్లి నిరూపించిందన్నమాట. ఇవి 3 గుర్తులు నిన్న అవసరంలో మనకి చెప్పింది. ఇది మన మొట్టమొదట వెనికిడి చేయడం. కొంతకాలం ఇలా వింటూ మన ఆచరణని భగవన్నామాలను అనుసంధానం చేసుకుంటూ భగవత్ సేవలుగా కనుక మనం చేస్తూ భగవద్ ఆరాధన సాక్షాత్తుగా చేస్తూ ఉన్నట్టయితే ఇంతకాలము కూడా ఉండేటటువంటి మన ఇంద్రియ ప్రవృత్తులు క్రమంగా మంచి మార్గంలోకి పడతాయి. ఇంద్రియాలకి కేవలం బయట కనిపించే విషయాన్ని అనుభవించడమే తప్ప మరొకటి అలవాటు లేదు ఎప్పుడు కూడా. ఈ చిన్నప్పటి నుంచి అదే మనకి అలవాటు అవుతుంది. మన చిన్నపిల్లల్ని చూస్తుంటాం, ఏ వస్తువు చూసినా పట్టుకోవాలనుకుంటారు, పట్టుకుని వెంటనే నోట్లో పెట్టుకోవాలనుకుంటారు. అలాగే మనకి మొట్టమొదట ప్రపంచంలోకి రాగానే ఏ వస్తువు కనిపించినప్పటికీ దాన్ని పొందాలి, అనుభవించాలనిపిస్తుంది. ఇంద్రియాలు కలిగించేటటువంటిది. ఇది భగవంతుడి కనుక మనం అర్పించినట్టయితే ప్రభావాన్ని తొలగిస్తాడంటూ నిన్న అశ్వాసుర సంహారాన్ని చెప్పడం జరిగిందనమాట. ఇది భగవంతుడి కోసం క్రమంగా మంచి కర్మల్ని మారుస్తూ ఉండేటప్పుడు ఆ కర్మల వల్ల ప్రాచీనంగా మనం చేసుకున్న కర్మల వల్ల ఏర్పడ్డ వాసన సంస్కారాలు తొలగడంతో పాటు ఇప్పుడు చేసేవి కూడా మన మీద కొత్త ప్రభావాన్ని చూపించకుండా ఆ మనకి ఏ ప్రమాదాన్ని కలిగించకుండా మారతాయి. దానివల్ల ఇంద్రియాలు క్రమబద్ధం అవుతాయి. అవి ఏనాడైతే క్రమబద్ధం అయ్యాయో అప్పుడు ఇంద్రియాలతోటి నువ్వు ఈ ప్రపంచంలో కావలసినటువంటి కర్మలు చేసుకోవడం, పనులు చేయడం తప్పు కానే కాదు. అది ఇప్పుడు మానడానికి వీల్లేదన్నమాట. అయితే అప్పుడు కూడా కొన్ని వాసనల లోపలికి మనకి చేరుతూనే ఉంటాయి. కానీ నువ్వు వెనకాతలో ఉంచినటువంటి భగవన్నామ ప్రభావం చేత అవి ఒక జల్లిడి పెట్టినట్టయితే లోపలికి ప్రవహించేటువంటి నీరంతా కూడా ఫిల్టర్ అయి లోపలికి వెళ్లి మురికి అక్కడ ఆగిపోయినట్టే మనం భగవన్నామంతో లోపలికి కర్మల్ని అనుసంధానం చేస్తూ చేయడం వల్ల ఏ రకమైనటువంటి రాగ ద్వేషాది దోషాలు కూడా మనసుకి అంటకుండా మనం మన ప్రపంచంలో ఉండే ప్రవృత్తుల్ని చేసుకోగలుగుతాం. దానివల్ల పాతవి కూడా తొలగిపోతాయి క్రమంగా లోపాలన్నీ కూడా. అప్పుడు కూడా నువ్వు ప్రపంచంలోనే ప్రవర్తిస్తూనే ఉండాలి. అయితే ఆ ప్రవర్తించేటప్పుడు విషయాల్ని మనం భగవంతుడికి అర్పించి చేస్తున్నట్టుగా ఈవేళ పాసురంలో మన ఆండాళ్ళ గోపికను లేపుతూ ఓ అందమైన సూచన చేస్తుందన్నమాట. జ్ఞాని కూడా ప్రపంచంలో ప్రవర్తిస్తూనే ఉంటాడు. అయితే మన అనుభవానికి వాళ్ళ అనుభవానికి తేడా ఉంటుంది. మనం కేవలం పండును చూడగానే ఎంత బాగుందో పండు నా కోసం అంటూ మనం తింటాం. వాళ్ళు ఆ పండును చూడగానే భగవంతుడు తయారు చేసినది పండుది, ఆ భగవంతుడు కల్పించినవి ఇందులో ఉండేటువంటి స్వరూప స్వభావాలు రుచులన్నీ కూడాను లోపల ఉండే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు అని భగవద్ జ్ఞానం కలిగి కేవలం నేను భగవంతుడి యొక్క దాసుడిని కనుక నాకు ఇచ్చినటువంటి ఈ పరికరం కోసం ఇది ఏర్పడ్డది, దానికోసం ఎంత అవసరమో అంతిచ్చి నేను మాత్రం భగవంతుని ఎప్పుడు వీడడానికి వీల్లేదని జ్ఞానంతో వాడు అనుభవిస్తాడనమాట. వస్తువు అనుభవం ఒకటే అయినా అనుభవానికి వెనకాతల ఉండేటువంటి జ్ఞానంలో తేడా ఉంది వీరిరువురికి కూడాను కదా. అట్లానే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువుతోటి వాడు సాగించే ప్రతి ప్రవృత్తి కూడా వాళ్ళు అందులో ఏది అవసరమో ఎంత అవసరమో అంతవరకే తీసుకుంటారు, మిగతా వాటిని జాగ్రత్తగా వదిలిపెడుతూ ఉంటారు. సాధారణంగా ప్రపంచంలో అనుభవించే ప్రతి అనుభవం కూడా మనలో ఒక తామసిక స్వభావాన్ని కలిగిస్తుంది. ఆ తామసిక స్వభావం అంటే నల్లగా చెబుతూ ఉంటారు మన వాళ్ళు. సత్వగుణానికి తెలుపు రంగని, రజోగుణానికి ఎరుపు రంగని, తమో గుణానికి నలుపు రంగు అని కొన్ని భావాలు కూడా రంగుల్ని మన వాళ్ళు భావిస్తారన్నమాట. ఆ నలుపుకి ప్రతీకగా ఈ వేటి పాసులో మన ఆండాళ్ళ తల్లి గేదెల్ని చెబుతుంది. అది ఎట్లాగైతే చాలా కదలిక లేనటువంటి ఒక జిడ్డు స్వరూపంలో ఉంటుందో మనలో ఉండే తమో గుణాలు కూడా మన అట్లాగే మారుస్తాయి. అయితే గేదెలు పాలిస్తాయి. మనం ఆ గేదెల నుంచి తీసుకోవాల్సిన పాలను తీసుకోవాలి, కానీ గేదెల యొక్క స్వభావాన్ని దూరంగా ఉంచాలి కదా. అలాగే ప్రపంచంలో ఉండే విషయాలు తమో గుణాన్ని ఇచ్చేవైనప్పటికీ అందులో ఏదేది అవసరమో సత్వాన్ని పెంచే కొంతవరకు వాటిని మనం తీసుకోవాల్సిన, మిగతా వాటిని దూరంగా ఉంచాలి అనే సన్నివేశాన్ని ఆ ఊళ్ళో ఉండేటువంటి వారి యొక్క ప్రవృత్తి ద్వారా తెల్లవారడానికి ఒక గుర్తుగా మన ఆండాళ్ళ తల్లి చాలా బాగా చెప్తోంది. అవసరాన్ని మనం ముందర అనుసంధానం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு
மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயந்தருளேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. గోపికను లేపడానికి మన వాళ్ళు తెల్లవారడానికి గుర్తులు చెప్తున్నారు. అమ్మా, కీళ్ వానం వెళ్ళెండ్రు, కీళ్ తూర్పు దిక్కున వానం ఆకాశమంతా కూడా వెళ్ ఎండ్రు తెల్లవారింది కాబోలు అని అనుకుంటూ ఎరుమై గేదెలన్నీ కూడా సిరివీడు మెయ్వాన్ పరందణ చిన్న మేత మేయడం కోసం వ్యాపించిపోయాయి. రేపలలో ఉండేవాళ్ళు ఏం చేస్తారట అంటే 2 రకాలుగా వాళ్ళు గేదెల్ని మేపుతుంటారు. మొట్టమొదట తెల్లవారగట పాలు తీసుకోవడానికి ముందర ఒక్కసారి పచ్చిక బయళ్ళ మీద వాటిని వదులుతారు. ఆ మంచుతో తడిసినటువంటి గడ్డిని కొంచెం అవి నవలడం ద్వారా తిరిగి పాలని బాగా చేపి ఇస్తాయి అన్నమాట. తిరిగి గేదెలు లోపలికి వస్తాయి. అప్పుడు వాటి నుంచి పాలు మాత్రం తీసుకుంటారు. గేదెల్ని మాత్రం మళ్ళీ పచ్చిక బయళ్ళకు పెద్ద మేత కోసం వదిలిపెట్టేస్తారు. పగలంతా అవి ఇండ్లలో ఉండవు, కేవలం బయట పొలాల్లో తిరుగుతాయి. తిరిగి మళ్ళీ చీకటి పడ్డాక మాత్రమే వస్తాయి అన్నమాట. ఇది అక్కడ గేదెలు. మన వాళ్ళు చెప్తున్నారు, అమ్మా ఎరుమై సిరివీడు మెయ్యవాన్ పరందణ, చిన్న మేత మేయడం కోసం గేదెలని కూడా తెల్లవారింది అని వెళ్ళిపోతున్నాయే, నీకు ఆ మాత్రం జ్ఞానం ఉండద్దు. అజ్ఞానానికి ప్రతీకలైనటువంటి గేదెలే లేచిపోయి వెళ్లిపోయే వేళైపోతే జ్ఞానం కలిగిన దాని నువ్వు మా తోటి దానివి కృష్ణుడి కోసం వెళ్లాల్సి ఉంటుండగా నువ్వు వాటికంటే అన్యాయంగా ఇంకా పడుకునే ఉన్నావేమిటమ్మా, లేచి రావద్దా అన్నట్టుగా కొంచెం కేకలు వేస్తున్నట్టుగా మన వాళ్ళు చెప్తున్నారన్నమాట. పరందణ అని అంటుంది. లోపల ఆవిడ లేవలేదు, ఆవిడ అలాగే పడుకునుందన్నమాట. కారణం వీళ్ళ కలిగినటువంటి తెల్లవారడానికి జ్ఞానం సరైనది కాదు అని ఆవిడ ఉద్దేశం. అది నిజానికి తూర్పు కాదు, అది తెల్లవారడము కాదు, వీళ్ళేవి గేదెలు కాదు అని లోపల ఆవిడ అనుకుంటోందిట. ఎందుకోసం అని అంటే వీళ్ళ కలిగినటువంటి జ్ఞానం పాపం కాస్త ఏదో సరైన జ్ఞానం కాదని. వాళ్ళు అంత చక్కటి కృష్ణ ప్రేమ కలిగిన వాళ్ళు కనుక వాళ్ళ ముఖాలే చంద్రబింబాల్లో ఉంటాయి. వాళ్ళు ఎటు చూస్తే అటు దీపాన్ని కనుక మనం ఫోకస్ చేస్తే అదంతా అట్లా కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుందో అట్లాగే మీరు ఇంకా తెల్లవారాలంటూ తొందరపాటుదనం కలిగిన వాళ్ళు కావడం చేత త్వరగా వెళ్లిపోవాలి కృష్ణుడి దగ్గరికి అంటూ అలా తూర్పు వైపే చూస్తూ ఉండడం చేత ఆ వేపంతా మొత్తం తెల్లవారిపోయినట్టు అనిపిస్తోంది. అది మీరు తెల్లవారిపోతోంది కాబోలు అని అనుకుంటున్నారు. నిజంగా తెల్లవారడం కాదు. మీ లోపల కృష్ణుని సతతము భావన చేయడం చేత మననం చేయడం చేత ఏమవుతోందంటే లోపల ఉండేటువంటి తామసిక భావాలన్నీ కూడా అవన్నీ అలా మీ నుంచి దూరం అయిపోతూ ఉండడం చేత అవే మీరు గేదెలు కాబోలు అని అనుకుంటున్నారు. అసలు మీకు కలిగినటువంటిది అన్యథా జ్ఞానము, మీకు కలిగింది విపరీత జ్ఞానము నర్రా. నిజంగా అవి గేదెలు కాదు, తెల్లవారడం కాదు అని లోపల ఆవిడ పడుకుని ఉండిపోయింది. ఇది జ్ఞానిలో ఉండేటువంటి ఒక దశ అంటుంది మన ఆండాళ్. జ్ఞానులు లోపల ఎప్పుడు కూడా పెద్దల యొక్క మాటలని వినడం చేత కలిగినటువంటి ఆ సంతత స్మరణ చేత వాళ్లలో ఉండేటువంటి తామసిక భావాలన్నీ కూడా దూరం అయిపోతాయి. వాళ్ళ లోపల భగవత్ సాక్షాత్కారం స్పష్టంగా అవుతూ ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళు కూడా విషయంలో ప్రవర్తిస్తూనే ఉంటారు. కానీ ఆ విషయముల్ని కేవలం తమ కోసం తమవిగా వాళ్ళు ఎప్పుడు అనుభవించరు. గేదెని మళ్ళీ వాళ్ళు లోపలికి రానిస్తారు, అక్కడ ఉండేటువంటి గొల్ల పిల్లలు. కానీ పాలని మాత్రం తీసుకుంటారు, తెల్లనివి స్వచ్ఛమైనవి కనుక. గేదెల్ని మాత్రం మళ్ళీ వెనక్కి పంపించేస్తుంటారు పెద్ద మేత కోసం ఎట్లానో. అలాగే వీళ్ళు కూడా ఈ ప్రాపంచిక విషయాల్లో ఏవి తమలో సత్వగుణాన్ని పెంచుకోవడానికి పనికొస్తాయి అట్లాంటి విషయాల్ని మాత్రం భగవత్ సేవ కోసం వీళ్ళు స్వీకరిస్తారు. ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరిస్తారు. కానీ మిగిలినటువంటి విషయాలను వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉంచుతూ ఉంటారు. విషయా వినివర్తంతే నిరాహారస్య అంటారన్నమాట. సో వీళ్ళల్లో ఆ రసం మాత్రం ఇంకా ఉంటుందన్నమాట. అది అప్పుడప్పుడు మళ్ళీ వస్తూ ఉంటుందన్నమాట. కానీ మళ్ళీ గేదెలు వస్తూ ఉంటాయి లోపలికి. గేదెల్ని రానివ్వాలి కూడా, విషయాన్ని రానివ్వాలి. భగవజ్ఞానం కలిగిపోయిన మాత్రం వెంటనే శరీరాన్ని వదిలిపెట్టి ఎవడు వెళ్ళిపోవడం కదా, వెళ్ళిపోకూడదు కూడా. చనిపోవడం కాదు కదా భగవంతుడిని సేవించుకునేటువంటి వాళ్ళు కోరుకునేది. ప్రపంచంలో ప్రాపంచిక వస్తువులతోటి ప్రాపంచిక వ్యక్తులతోటే ఇదివరకు బ్రతికేదానికంటే మరింత క్రమశిక్షణగా క్రమబద్ధంగా చక్కగా బ్రతకగలగాలి. అది ఎట్లాగో మన ఆండాళ్ తల్లి మనసులో మంచి ప్రేమ ఏర్పడితే కలుగుతుంది అని నేర్పుతాను. మన సత్వగుణం కలిగితే కనుక ప్రపంచంలో ఉండే వస్తువుని సాత్వికమైనటువంటి విషయాల్ని వస్తువుల్ని మనం స్వీకరించాలి ఇప్పుడు కూడా. అది చేసిన వాళ్లలో కలిగేటువంటి స్వచ్ఛమైన జ్ఞాన ప్రకాశం భగవద్జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే ఆండాళ్ తల్లి చెప్తున్నాం, వాళ్ళు కోదు కులముడయ పావాయి అంటూ ఆవిడ సంభవిస్తుంది. కృష్ణుడికి కూడా వీళ్ళు నాకు కావాలి, వీళ్ళు నాకు కావాలి, వీళ్ల వల్లే లోకానికి జ్ఞానం కలగాలి అనిపించేటంత భగవంతుడికి ఇష్టమైనటువంటి వాళ్ళు అవుతారు. అట్లాంటి ఈమె అంటే ఆ మననం చేసేటువంటి వాడు. పెద్దల వల్ల విన్న వాటిని సంతతము స్మరించాలి, మరిచిపోకూడదు. పెద్దల వల్ల విన్నదాన్ని కనుక మరిచిపోతే ఎంత దోషమో. రాముడు నాకు తెలిసి పెడితే నేను అంత పాపానికి పోతాను అంటాడు మన భరతుడు తమ పెదతల్లి అయినటువంటి కౌశల్య దగ్గర.
తనకి ఏ దోషం లేదు అని చెప్పుకునేటువంటి ఒక సందర్భంలో. కనుక ఎప్పుడు మరణానికి వీలుతో సంతతం మననం చేయాలి. మననం వల్ల జ్ఞానం కలుగుతున్నవాడు జ్ఞానం స్థిరపడుతుంది వీటిలోనూ. అది చేసినటువంటి గోప బాలిక లోపల ఆవిడ. అందుకోసం కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి ఆవిడ. చెప్తున్నారు మన వాళ్ళు, అమ్మా మిక్కుళ్ళ పిళ్ళెగళం పోవాన్ పోగిన్నారే. అసలు గోపకలంతా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ లోపల ఆవిడ అందరిని రానివ్వండర్రా, చూస్తాను, నేను కూడా వస్తానండి అన్నట్టుగా లోపల ఆవిడ మొహం పెట్టి ఉంటుంది. మన అమ్మా మిగతా వాళ్ళంతా అప్పుడే లేచి వెళ్ళడమే ఒక ప్రయోజనంగా, తిరుపతికి వెడదామనుకుంటే ఒక ఆనందం మనకు కలుగుతుంది. వెళ్ళి భగవంతుని సేవించడం కాదు కదా ప్రధానం, సేవిస్తే అక్కడ పో అంటూ తరివేస్తూనే ఉంటారు. ప్రధానమైనటువంటి వెళ్ళాలనుకునే మనసులో కలిగేటువంటి ఆనందం ప్రధానం. అది ఎలాగో పరమపద యాత్ర అంత అందంగా ఉంటుంది అని అంటారన్నమాట. అలాగే భరతుడు రామచంద్రుడిని వెళ్ళాలి చూడాలి అనుకుంటే ఎంత ఆనందంగా వెళ్ళాడో, కృష్ణుణ్ణి సేవించడానికి వెళ్ళిన అక్రూరుడు ఎంత ఆనందంగా వెళ్ళాడో, అట్లాగే వీళ్ళంతా ఆ సంకేత స్థానం ఒకటి ఉందే, అక్కడికి వెళ్ళడమే లక్ష్యంగా వాళ్ళంతా వెళ్ళిపోతుంటే, వెళ్ళిపోతున్నారా అయితే ఇంకా నేనెందుకు అన్నట్టుగా ఆవిడ కూర్చుందనమాట. కాదమ్మా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే అది మాకు దోషం కదా, అందుకోసం వాళ్ళందరినీ నువ్వు రాలేదరా అన్నానంతే ఒక్కసారి. అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అంతా నీ ఇంటి ముందరకు వచ్చాం. పోగామల్ కాత్, వాళ్ళంతా వెళ్ళిపోకుండా నిలిపి, ఉన్నై కూవాన్ వందు నిన్ను పిలవాలి, నీవు కూడా మా గోష్ఠిలో చేరాలి అని వందు నీ ముంగిట చేరా, ఇక నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటే మాకేమిటి కనుక, మమ్మల్ని అనుగ్రహించాల్సినటువంటి బాధ్యత నీది, మేము నీ వస్తువులం, కాపాడుకున్నా ఏం చేసుకున్నా నీ ఇష్టమే అంటారు మనవాళ్ళు. ఎందుకోసం అంటే నువ్వు అంత గొప్పదాని, నువ్వు కనుక మమ్మల్ని అనుగ్రహిస్తే కృష్ణ అనుగ్రహం కోసం మేము ఎందుకు పాటుపడాలి కనుక, నీ వెంట కృష్ణుడు తిరుగుతూ ఉంటాడు కనుక నీవు అనుగ్రహిస్తే కృష్ణుడు కూడా మమ్మల్ని అనుగ్రహించినట్టే. పావాయి, నువ్వు అంత గొప్ప స్త్రీత్వ పూర్తి కలిగిందాని. ఎழிందిరాయి, అమ్మా లేవమ్మా, నువ్వు అనుగ్రహించి ఒకసారి మమ్మల్ని కటాక్షించావా, మా దోషాలను తొలగుతాయి. ఏం చేద్దామరా లేచి అడిగిందాన్ని. పాడి పరైకొండు, మనమంతా కూడా ఆ స్వామి నామాన్ని నోరుంది కనుక కీర్తిద్దాం. ఎందుకని, ఆయన పరై మన కోసం కావలసినటువంటి స్నాన పరికరాన్ని ఇస్తా అన్నాడు కదా, అది మనం స్వీకరించాలి. ఇప్పుడు మన మాట వింటాడర్రా ఆయన అని అంటావేమో, కాదు. మావాయి పిళందానై మల్లరై మాటియా దేవాది దేవన్, ఆయన ఎవడనుకోండి మావాయి పిళందాన్, ఆయన మనందరి కోసం వచ్చే ఆటంకాలను తొలగించగా తన బాధ్యత కలిగిన వాడు. ఒకనాడు ఆయన్నే మని దూరం చేయడానికి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని ఎట్లాగైతే నోరు చీల్చాడో, అలాగే భగవంతుడిని కంటే వీడిగా పోదాం అనిపించే ఇంద్రియాలు మనవన్నీ గుర్రాలు లాంటివి. ఎప్పుడు కూడా మన తమ వెంట లాక్కుపోతాం అంటూ ఉంటాయి. వానికి అర్పిస్తే వీటి దోషాలు తనే తొలగిస్తాడు. ఇంద్రియ ప్రవృత్తులని బుద్ధిమంతుడైన సారథిలో చేతిలో పెట్టి ఎట్లాగైతే సక్రమంగా నడిపిస్తే అట్లా నడిపించేవాడు ఆయన కనుక మావాయి పిళందాన్. అంతేకాదమ్మా, మల్లరై మాటియా, ఆయన్ని సేవించడానికి ఆటంకంగా మనలో 2 రకాల దోషాలు ఉన్నాయి. రజోగుణం వల్ల ఏర్పడేటటువంటి అహంకార మమకారాలైనటువంటి వాటిని, కామ క్రోధాలైనటువంటి మల్లులు మన దగ్గర ఉన్నారు. ఆ వేళ మధురా నగరంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా తను చూసి ప్రేమించి, అయ్యో కృష్ణుడు చిన్నపిల్లవాడు, కంసుడి తను చంపడం కోసం తీసుకొచ్చాడే, ఎలా అని పాపం బాధపడుతుంటే వారి బాధ తొలగించడానికా అన్నట్టుగా, ఎలాగైతే అక్కడ చాణూర ముష్టికాసుని సంహారం చేశాడో ఆయన, మనలో ఉండే దోషాలు కూడా అట్లాగే తొలగిస్తాడు. అవునర్రా, మధురా నగరానికి వెళ్ళడానికి ముందర ఆయన చాలా ప్రేమగానే ఉండేవాడు మన మీద. నగరానికి వెళ్ళిన తర్వాత నాగరిక స్త్రీల యొక్క ప్రభావానికి లోనైనటువంటి స్వామి పల్లెటూరి వాళ్ళం గ్రామీణులు మననేం ఇష్టపడతాడు కనుక అని ఒకవేళ అనుకుంటావేమో. దేవాది దేవన్, ఆయన దేవతల చేత కూడా ఆరాధించబడేటటువంటి సహజమైన ప్రేమ స్వభావం కలిగిన వాడు కనుక మనం ఎప్పుడు మర్చిపోవడమ్మా. మనం చేయవలసింది ఒకటి, సెండ్రు నామ్ సేవితాల్, మనం ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఒక్కసారి సేవిస్తే, నిజానికి ఆయన మన దగ్గర వచ్చి సేవించాల్సింది, మనని ఆయన అనుగ్రహించాలి, మనం ఎక్కడికి పెడతాం కనుక. అట్లాంటి మనమే ఆయన మీద ఆధారపడవలసిన వాళ్ళం. ఒకసారి కనుక ఆయన సేవించినట్టయితే ఏమవుతుంది, ఆవావెందు ఆరాయిందు అరుళ్, అయ్యయ్యో ఎంత శ్రమపడ్డారా అంటూ ఆయనే ఒక్కసారి జాలి తలచి మన మీద అయ్యో అని ఆరాయిందు, ఎంత శ్రమపడి మనం వచ్చామో తాను ఆలోచన చేసి మన గురించి పరిశీలన చేసి అరుళ్ తప్పకుండా అనుగ్రహిస్తాడమ్మా. అందులో ఏం సంది, ఆయన స్వరూపం అది, ఆయన స్వభావం అది, దయ కనుక ఆయన దగ్గరికి మనం అంతా కూడా వెళ్ళడం కోసం నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తూ మాతో పాటు చేరవద్దా, నువ్వు ఆ ముందు నడిపించవద్దా అంటూ ఈనాటి గోపబాలికని మన ఆండాళ్ళ తల్లి లేపుతూ ఆవిడ వీళ్ళతో చేరి ఉంటుంది. ఇక పైన ముందుకు నడుస్తోంది మరొక గోపబాలికని తమ గోష్ఠిలో చేర్చుకోవడం కోసం.
ఆండాళ్ తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.